కరీంనగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాసేపటి క్రితం కేంద్ర మంత్రి బండి సంజయ్పై హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. దాంతో ఆగ్రహించిన బీజేపీ శ్రేణులు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై దాడి చేశారు. ఆఫీస్ అద్దాలు ధ్వంసమయ్యాయి. కౌశిక్ రెడ్డి కారును ధ్వంసం చేశారు బీజేపీ కార్యకర్తలు. వెంటనే అలర్ట్ అయిన పోలీసులు బీజేపీ కార్యకర్తల్ని చెదరగొట్టారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భాస్కర్ కరీంనగర్ నుంచి లైవ్ లో అందిస్తారు. స్వప్న, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కార్యాలయం పైన కొద్దిసేపటి క్రితం దాడి జరిగింది. అంతకంటే ముందు ఉదయం 10 గంటల సమయంలో కౌశిక్ రెడ్డి ఇక్కడ ఒక ప్రెస్ మీట్ నిర్వహించారు. ప్రెస్ మీట్ నిర్వహించి ఈ కరీంనగర్లో జరిగిన సంచలన దొంగతనానికి సంబంధించి కొన్ని కీలక కామెంట్లు చేశారు. బండి సంజయ్ పైన కూడా కొన్ని కామెంట్లు చేశారు. డ్రగ్స్ విషయంలో కానీ, మొన్న కేటీఆర్ చేసిన కామెంట్ల విషయంలో కానీ కొన్ని కామెంట్లు చేయడంతో అభ్యంతరకరమైన వ్యాఖ్యలు అంటూ చెప్పి బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి కౌశిక్ రెడ్డి కారును ధ్వంసం చేశారు. అద్దాలు పగలగొట్టారు. క్యాంప్ ఆఫీస్కి ఇక్కడ మనకు సంబంధించి ఒక మాజీ కార్పొరేటర్ ఉన్నారు, బీఆర్ఎస్కి సంబంధించి, వాళ్ళని అడిగి తెలుసుకుందాం దాడికి సంబంధించిన వివరాలు. సార్ చెప్పండి, ఈ బీజేపీ కార్యకర్తలు దాడి చేశారు కదా, అసలు దీనికి సంబంధించి మీరు ఎలా చూస్తారు? ఈరోజు బీజేపీ కార్యకర్తలు మా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీస్పై దాడి చేయడం నిజంగా ప్రభుత్వ ఆస్తిపై దాడి చేయడం నిజంగా వారి అవివేకం. ఇదే బండి సంజయ్ గారు ఇదే ప్రోత్సహిస్తున్నారని అనుమానం కలుగుతూ ఉంది మాకు. బండి సంజయ్ గారు మొన్న ప్రెస్ మీట్లో మాట్లాడు కూడా అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినారు. సభ్య సమాజం సిగ్గుపడేటట్టు వ్యాఖ్యానించిన వారు. బండి సంజయ్ గారు అంటే కొంతమంది ఎంతో కొంత అభిమానం ఉండే ఆ వ్యాఖ్యలతో బండి సంజయ్ అంటే ఉన్న అభిమానం కరీంనగర్ ప్రజలు నిజంగా చచ్చిపోయింది. బండి సంజయ్ అటువంటి వ్యాఖ్యలు చేయడం నిజంగా శోచనీయం. బండి సంజయ్ గారు ఒక కేంద్ర మంత్రిగా ఉండి కూడా నీచమైన వ్యాఖ్యలు చేసి అదే వ్యాఖ్యలను ఇతరులపై చేస్తే ఎవరు సహిస్తారా ఎవరన్నా? అదేవిధంగా ఈరోజు ఆ సంఘటన సంబంధించి మా హుజూరాబాద్ ఎమ్మెల్యే గారు ఈడ ప్రెస్ మీట్ పెడదామని వస్తే వారు దాడి చేయడం, మాకు అంతకంటే ఎక్కువ దాడి చేయొచ్చు. మేము అధికారంలో ఇటువంటి దాడులు ఒక్కసారి కూడా జరగలేదు ఈ రాష్ట్రంలో. అధికారంలో 10 ఏళ్ళలో కూడా దానికి కౌశిక్ రెడ్డి లోపల ఉన్నారు. కౌశిక్ రెడ్డికి సంబంధించి వాళ్ళ లోపల పోలీసులు అతన్ని సేఫ్గా అది చేయడానికైతే ప్రయత్నాలు చేస్తున్నారు. మనం విజువల్లో గమనించవచ్చు. పోలీసులు ఈడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో పోలీసులు కౌశిక్ రెడ్డిని సేఫ్గా బయటికి తీసుకొచ్చే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. బయట కార్యకర్తలు మరోసారి దాడి చేసే అవకాశాలున్నాయని చెప్పి వార్తలు వస్తున్న నేపథ్యంలో చుట్టూ పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. అంటే ఈ దాడి జరిగిన సమయంలో ప్రెస్ మీట్ అయిపోయింది. ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత మీడియాతో చిట్చాట్ చేస్తూ ఉన్నారు కౌశిక్ రెడ్డి. ఈ చిట్చాట్ చేస్తున్న క్రమంలోనే ఈ దాడి జరిగింది. దాడి ఒక్కసారిగా వాళ్ళు ఒక వ్యూహాత్మకంగానే వచ్చారు. సంచుల్లో రాళ్ళు తీసుకొని, కర్రలు తీసుకొని పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి వచ్చిన సిచ్యువేషన్ ఉంది. వాళ్ళు తరలి వచ్చిన తర్వాత ఒకేసారి క్యాంప్ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ క్యాంపు కార్యాలయం పైన రాళ్ళు కర్రలతో దాడి చేశారు. ఆ రాళ్ళు కర్రలతో దాడి చేయడంతో అద్దాలు అయితే ధ్వంసమయ్యాయి. పూల కుండీలను కూడా పగలగొట్టారు. కౌశిక్ రెడ్డి కారు అక్కడ ఉంది. కౌశిక్ రెడ్డి కారును కూడా అంటే ప్రెస్ మీట్ అయిపోయింది. ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత కార్యకర్తలు ఎక్కడి వాళ్ళు అక్కడ వెళ్ళిపోయారు. పోలీసులు కూడా వెళ్ళిపోయిన పరిస్థితి ఉన్నది. లోపల ఒకరే ఉన్నారు కాబట్టి ఏం అంతా సేఫ్ అనుకున్న ఆ సిచ్యువేషన్లో అకస్మాత్తుగా ఈ దాడి జరగడంతో పోలీసులు కూడా ఉలిక్కిపడ్డ పరిస్థితి ఉన్నది. వెంటనే తేరుకొని పెద్ద ఎత్తున పోలీసులు ఇక్కడికి వచ్చేంత వరకే జరగాల్సిన విధ్వంసం అయితే జరిగిపోయిన పరిస్థితి ఉన్నది. మనం విజువల్లో చూడొచ్చు. ఇక్కడ పోలీసులు అయితే భారీగా మోహరించారు. ఇక్కడి నుంచి ఆయన్ని బయటకు తీసుకురావడం కోసం వాళ్ళైతే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఈ రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు అనేవి సహజంగానే ఉంటాయి. రాజకీయాలు ఉంటాయి, కానీ దాడులు జరగడం అనేది కరీంనగర్లో ఒక రాజకీయంగా ఉద్రిక్తత అనేది నెలకొన్నదని చెప్పవచ్చు. ఇక్కడ పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. చేరుకున్న కార్యకర్తలు వాళ్ళు బండి సంజయ్ కార్యాలయాన్ని ముట్టడించే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు కూడా పోలీసులు కూడా దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు. చెప్పండి మేడం, ఇక్కడ మీరు అంతా రెడీగా అవుతున్నారు, దేనికోసం రెడీ అవుతున్నాం? ఎందుకు వచ్చిర్రు బీజేపీ వాళ్ళు ఇక్కడికి? దేనికి వచ్చిర్రు బీజేపీ వాళ్ళు ఇక్కడికి? కేంద్రం నుంచి వెళ్ళి ₹1 తీసుకురాలేని వాళ్ళు, పార్లమెంట్లో కనీసానికి తెలంగాణకు రూపాయి కావాలని మాట్లాడలేని నిస్సహాయ సహాయ మంత్రి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అయి ఉండి కూడా పక్కపొంటి జ్యువెలరీ షాప్లో దొంగతనం చేపించినోడు ఇప్పుడు వచ్చి మా ఎమ్మెల్యేల మీద, మా క్యాంపు కార్యాలయాల మీద దాడి చేపిస్తున్నాడు. సిగ్గుందా బండి సంజయ్ నీకు? రౌడీలను, గూండాలను తయారు చేస్తున్నావా? మతం కులమని రాజకీయాలు చేస్తున్నావు. తవ్వినా, ఎత్తుతా, మోస్తా అని రాజకీయాలు చేసినావు. ఇప్పుడు పొడుస్తా, సంపుతా, ధ్వంసం చేస్తా అనేసి రాజకీయాలు చేస్తున్నావా? సిగ్గు మానం ఉంటే నీకు ఇంతనైనా అసలు మెదడు ఉంటే, మెదడు మోకాళ్ళలో లేకుంటే మంచిగానే పనిచేస్తే ఇట్లాంటి ఇప్పుడు మీరు దాడుకు వెళ్తున్నారు, వాళ్ళు దాడులు చేశారు. ఈ దాడులు మేము ఓపిక పట్టినాం. ఇన్ని రోజులు మేము ఓపిక పట్టినాం. ఎవరండి డ్రగ్స్? బండి సంజయ్ డ్రగ్స్ వాడతాడు, రేవంత్ రెడ్డి డ్రగ్స్ వాడతాడు. వాళ్ళు డ్రగ్స్ వాడి కేటీఆర్ గారు డ్రగ్స్ వాడతారు అంటారు ఏందండి? వాళ్ళు డ్రగ్స్ వాడి ఇప్పుడు మా కార్యాలయాల మీదకి దాడికి వచ్చారు. ఎవరు లేని టైంలో కార్యాలయం మీదకి దాడి వచ్చుడు కాదు. మేమందరం వచ్చినాం. ఒకసారి రమ్మని చెప్పండి బండి సంజయ్ని, బయటికి రమ్మని చెప్పండి. గాజులు దొడుకొని కూర్చున్నాడు ఆ లోపల. సిగ్గు లేదు? పార్లమెంట్లో ఎంపీ అయ్యి
కేంద్ర మంత్రి అయి కూడా రూపాయి తీసుకురాలేనోడు దాడులు చేపిస్తున్నాడు. బండి సంజయ్ ప్రోద్బలంతోనే దాడులు జరిగాయని చెప్పేసి కార్యకర్తలు ఆరోపిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఒక ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నది. కౌశిక్ రెడ్డిని ఇక్కడి నుంచి బయటకు తీసుకెళ్లేందుకైతే ఇక్కడ ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. బీజేపీ కార్యకర్తలు అన్ని చౌరస్తాల్లో కూడా ఈ అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. మొన్న ప్రెస్ మీట్లోనే బండి సంజయ్ చాలా క్లియర్గా చెప్పారు, కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను నిరూపించకపోతే ఇమ్మీడియట్లీ మేము ఇక్కడ ఖచ్చితంగా తగిన చర్యలు తీసుకుంటాం, కరీంనగర్లో అడుగు పెట్టనీయమంటూ కొన్ని కామెంట్లు చేశారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు దాడి జరగడం అనేది ఇది రాజకీయంగా ఒక దుమారం లేపుతా ఉన్నది. ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నదని చెప్పవచ్చు. క్యాంప్ ఆఫీసు పూర్తిగా ధ్వంసమైంది. ఇక్కడ కార్యాలయంలో ఉన్న ఆ కారు, కౌశిక్ రెడ్డి కారు, ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. కౌశిక్ రెడ్డిని లోపల నుంచి బయటకు తీసుకొచ్చే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. కానీ బయట పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఏంటి, మళ్ళీ దాడి జరిగే అవకాశం ఉందా? బీజేపీ కార్యకర్తలు గుంపులుగా వస్తున్నారు, వాళ్ళందరినీ చెదరగొడుతున్నారు. చెదరగొట్టి అక్కడి నుంచి తరలించే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. వచ్చిన వారిని వచ్చినట్టు అరెస్ట్ చేస్తున్నారు. ఇది ఒక ప్లాన్ ప్రకారం జరిగిందా ఏంటనేది కూడా అర్థం కాకుండా ఉన్నది. క్షణాల్లోనే జరిగిపోయింది. ఇక్కడ జరిగిన విధ్వంసాన్ని మనం ఒకసారి చూడొచ్చు. పూల కుండీలు అన్నింటినీ కూడా ధ్వంసం చేశారు. ధ్వంసం చేసిన పూల కుండీలను ఇక్కడ మనం విజువల్లో గమనిస్తూ ఉన్నాం. కార్ అయితే పూర్తిగా ధ్వంసమైంది. కారు అద్దాలు కూడా పగిలిపోయిన పరిస్థితి ఉన్నది. ఇక్కడ కారు పైన రాళ్లతో దాడి చేశారు. ఈ రాళ్ళు కూడా అక్కడి నుంచి ఈ తెచ్చుకున్నవి, ఇక్కడ దొరికిన రాళ్ళు కావు, తెచ్చుకున్న రాళ్లతో ఇక్కడ దాడి చేశారు. సంచిలో రాళ్ళు వేసి మరి ఈ కారు అద్దాలను అయితే పగలగొట్టి ఇక్కడ క్యాంప్ ఆఫీస్ పైన దాడి చేశారు. తలుపులను కూడా బద్దలు కొట్టే ప్రయత్నం చేశారు. ఈ లోపు గన్మెన్లు తేరుకున్న గన్మెన్లు వెంటనే కౌశిక్ను ఒక రూమ్లోకి తీసుకెళ్లిన పరిస్థితి ఉన్నది. పోలీసులు ఉన్నతాధికారులు కూడా ఇక్కడికి వస్తున్నారు. టౌన్ ఏసీపీ, డీసీపీ వీళ్ళందరూ ఇక్కడ పరిస్థితిని అయితే సమీక్షించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాడికి వచ్చిన కార్పొరేటర్లను, మాజీ కార్పొరేటర్లను అందరినీ కూడా అరెస్ట్ చేశారు. కౌశిక్ రెడ్డిని తరలించేందుకైతే కొన్ని ఏర్పాట్లను ఇక్కడ చేస్తున్నారు. మనం విజువల్లో చూడొచ్చు. స్వప్న, ఇక్కడ మొత్తంగా రాళ్లతో ఈ కారును ధ్వంసం చేశారు. ఇక్కడ పనికి రాకుండా పోయింది. బానెట్ పైన కర్రలతో కొట్టారు. ఒకేసారి పెద్ద ఎత్తున మాబ్ రావడంతో ఈ చర్య అనేది జరిగింది, ఈ విధ్వంసం జరిగిందని చెప్పవచ్చు. స్వప్న, మనం విజువల్లో గమనిస్తా ఉన్నాం. ఒకసారి చూడొచ్చు ఎంత పెద్ద ఎత్తున దాడి జరిగింది. భాస్కర్, ఇప్పటి వరకు మన విజువల్స్ చూసినా లేదంటే ఇప్పటి వరకు మీరు చెప్పిన అప్డేట్స్ చూసినా కూడా అక్కడ చాలా సీరియస్గా ఉంది సిచ్యువేషన్. ఒక పక్క పోలీసులు కౌశిక్ రెడ్డిని క్యాంప్ ఆఫీస్ నుంచి బయటకు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ అక్కడ పరిస్థితులు అలా లేవు. అసలు పరిణామాలు ఏ విధంగా ఉన్నాయి? ఒక పక్కన బీఆర్ఎస్ శ్రేణులు కూడా అక్కడ పెద్ద ఎత్తున వచ్చి చేరాయి. అసలు పోలీసులు వాళ్ళని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారని చెప్తున్నారు. అసలు అటువంటి పరిణామాలు ఉన్నాయా అక్కడ? పోలీసులు కౌశిక్ రెడ్డిని సురక్షితంగా బయటికి తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు. హుజురాబాద్కు తరలించే ఏర్పాటు అయితే చేస్తున్నారు. ఈలోపు బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చారు. స్థానిక ఎమ్మెల్యే ఈ క్యాంప్ ఆఫీస్కి సంబంధించి గంగుల కమలాకర్ హైదరాబాద్లో ఉండడం, కౌశిక్ రెడ్డి వచ్చి ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం, ఈ ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఆ ప్రెస్ మీట్ను వాళ్ళు ఫాలో అయిన బీజేపీ కార్యకర్తలు రంగంలోకి దిగడం, ఈ దాడి జరగడం అనేది ఒక ఉద్రిక్త పరిస్థితులను దారితీస్తూ ఉన్నది. అక్కడ బయట నుంచి రాళ్లతో కొట్టారు. ఒకేసారి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కౌశిక్ రెడ్డి బయటకు రావాలంటూ నినాదాలు చేయడంతో గన్మెన్లు అలర్ట్ అయ్యారు. గన్మెన్లు అలర్ట్ అయ్యి కౌశిక్ను లోపలికి తీసుకెళ్లారు. లోపలికి తీసుకెళ్లిన తర్వాత ఇక్కడికి దాదాపు 100 మందికి పైగా కార్పొరేటర్లు, నాయకులు, మాజీ కార్పొరేటర్ల ఆధ్వర్యంలో 100 మందికి పైగా కార్యకర్తలు ఇక్కడికి వచ్చారు. వచ్చిన కార్యకర్తలు వచ్చినట్టు ఒకేసారి దాడికి తెగబడ్డారు. నినాదాలు ఇవ్వకుండా డైరెక్ట్ దాడులకే తెగబడడంతో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి ఉన్నది. ఇక్కడ ఎవరు లేరు, గన్మెన్లు మినహా పోలీసులు కూడా ఎవరు లేని పరిస్థితి ఉన్నది. ఎవరు లేని పరిస్థితి నేపథ్యంలోనే ఈ దాడి జరిగింది. దాడి నుంచి వెంటనే అలర్ట్ అయ్యారు. అలర్ట్ అయ్యి అతన్ని లోపలికి తీసుకెళ్లిన పరిస్థితి ఉన్నది. లోపల మీడియా ప్రతినిధులు కూడా ఉన్నారు. అదే సమయంలో ఈ పోలీసులకు కూడా సమాచారం అందించినప్పటికీ పోలీసులు వచ్చేలోపు దాదాపు 10 నిమిషాల సమయం పట్టింది. ఈ 10 నిమిషాల్లోనే ఒక విధ్వంసం జరిగింది. అయితే ఈ విధ్వంసం పోలీసులు వచ్చి రావడంతోనే లాఠీ చార్జ్ చేసి అందరిని అదుపులోకి తీసుకొని పరిస్థితులు దారిలోకి తెచ్చే ప్రయత్నం చేసినప్పటికీ వాళ్ళు అప్పటికే జరగాల్సిన అదే జరిగిపోయింది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా సమాచారం తెలుసుకున్న బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున కార్యాలయానికి తరలి వస్తున్నారు. తరలి వచ్చిన వాళ్ళు బండి సంజయ్ కార్యాలయంపై ముట్టడించే యోచనలో ఉన్నట్టు సమాచారం రావడంతో బీఆర్ఎస్ కార్యకర్తల్ని కూడా అదుపులోకి తీసుకొని వాళ్ళని కూడా కార్యాలయానికే పరిమితం చేశారు. ఇక్కడి నుంచి ఎవరిని బయటకు వెళ్లకుండా చేసే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. స్వప్న, మనం ఇక్కడ గమనించవచ్చు. ఇదంతా కూడా ఒక కొద్ది నిమిషాల వ్యవధిలోనే జరిగిపోయింది. అటు బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా బండి సంజయ్ కార్యాలయం వైపు వెళ్తారనే సమాచారంతో వాళ్ళని కూడా అడ్డుకొని ఎక్కడికక్కడ ఇవన్నీ పరిమితం చేస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉన్న. స్వప్న, రైట్, థ్యాంక్ యూ భాస్కర్.